మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇల్లు కూలిన ఘటనలో మంగళ శంకరమ్మ అనే 65 సంవత్సరాల వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక గదిలో నిద్రిస్తున్న శంకరమ్మపై ఒక్కసారిగా పైకప్పు కూలడంతో మట్టి పిల్లలలో ఇరుక్కొని మృతి చెందింది. ఒక గదిలో ఉన్న భర్త దత్తయ్య ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. गाड़ी ఇంత పెద్ద బిల్లు లేవల్ చేసేది ఊళ్ళో ఒకటే ఆరోగ్యం బైక్ నాలుగు రోజులు కూడా ఇంకా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఐఎండీ సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. దీనికి సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలా దురదృష్టంగా మంగళి శంకరమ్మ ఇల్లు కూలిపోయి చనిపోవడం అనేటటువంటి చాలా దురదృష్టం, బాధాకరం. అటు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతూ, మరి ఇంకా వర్షాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వ పరంగా అధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓ సంబంధించినటువంటి టీము మరి గ్రామంలో ఉండేటటువంటి పెంకుటిళ్లను, కూలిపోయే ఇండ్లను ఒకసారి పరిశీలించి మరి వాళ్ళకు తగు జాగ్రత్త, మరి కూలిపోయే అవకాశం ఉన్న ఇండ్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను వేరే చోట తీసుకెళ్ళి వాళ్ళకు వసతి కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రాణ నష్టము జరగకూడదు. మరి జరిగితే మళ్ళీ మనం దాన్ని తిరిగి పొందలేము కాబట్టి ఇప్పటికైనా గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనము ప్రమాదాలను పసిగట్టి కూలే అవకాశం ఉన్న ఇండ్ల నుంచి మీరు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి వేరే చోటికి మరి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ గ్రామంలో మండలంలో తగు సూచనలు ఇచ్చి వెంటనే ఐడెంటిఫై చేసి మరి ప్రాణరక్షణ కోసం అని చెప్పి ముందు జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళకు అజ్ఞానంతో ప్రమాదాన్ని పసిగట్టలేరు కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్త తీసుకొని మరి చనిపోయినటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 2 గంటల ప్రాంతంలో టేక్మాల్లో కిందివాడలో మంగళి శంకరమ్మ హఠాత్తుగా ఇల్లు కూలి చనిపోవడం జరిగింది. ఈ భారీ వర్షాల కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రభుత్వం కానీ, సంబంధించిన అధికారులు కానీ పట్టించుకొని వారికి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వారికి ఆర్థిక పరంగా మన మంత్రివర్యులు దామోదర్ నరసింహ గారు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించినట్టు ఇప్పుడే సంబంధించిన లోకల్ లీడర్స్ చెప్పారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కూలిపోయిన ఇండ్లకు తగు చర్యలు తీసుకొని గ్రామ సెక్రటరీ కానీ, మండల ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఆర్డీఓ కానీ వచ్చి అధికారులు గ్రామంలో కూలుతున్నటువంటి శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను సంబంధిత జేసీబీ ద్వారా కానీ ఎటువంటి గోడలు ఉన్నా వాటిని శిథిలం చేయాల్సిందిగా మీ ద్వారా వారికి తెలియజేస్తూ
ఈ సందర్భాన్ని వాళ్ళ ప్రాణం తీసుకురాలేం, కానీ మరి ఒక ప్రాణం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన, గ్రామ పెద్దలపైన, గ్రామస్తులపైన ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మీకు తెలియజేస్తాను.